హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటా. దేవుడు మనందరినీ దీవించును గాక. పిలువబడిన వారు అనేకులు కానీ ప్రవేశించిన వారు కొందరే. కనుక విశ్వాసం నుంచి రక్షించబడిన వారు చాలా మంది, దేవుడి మాట విన్నవారు చాలా మంది, కానీ ఆ మాటలు బట్టి జీవించేవారు కొంతమంది. ఆ కొంతమందిలోకి దేవుడు మనం చేర్చాడు. ఈరోజు దేవుడి మహిమ కలుగును గాక. విశ్రాంతి దినం అనేది పాటించడం అనేది చాలా గొప్ప విషయం. హల్లెలూయా. ఆజ్ఞ అది పాటించిన దాన్ని బట్టి మనం ఏం చేస్తాం? నియమాన్ని నెరవేరుస్తున్నాం. అలా నెరవేర్చడానికి దేవుడు మనకు చూపెట్టాడు. దేవుడి మహిమ కలుగును గాక. కనుక ఈరోజు దేవుని యొక్క కృపలో దేవుని యొక్క ఆలోచన మనసారి గ్రహించుకున్నాం. 11వ కీర్తనలో ఒక మాట చూసుకున్నాం. చివరి రోజు చూడండి. దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. దేవుడు నీతిని ప్రేమిస్తాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేస్తారు. హల్లెలూయా. దేవుడు ఎవరంట? నీతిమంతుడు. హల్లెలూయా కదా. ఆయన ఎలాంటివాడైనా నీతిమంతుడు. ఆయన ఎలాంటి ప్రేమిస్తాడంట? నీతిమంతుల్ని ప్రేమిస్తాడు. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. ఆయన నీతిని ప్రేమిస్తాడు. ఆయన ముఖ దర్శనాన్ని చూసే భాగ్యాన్ని దేవుడిస్తాడు. ఇక్కడ ఈ లేఖనాల్లో, ఈ యొక్క వచనంలో ఎవరైనా ముఖాన్ని చూడగలుగుతారంట? యథార్థవంతులు ఆయన ముఖాన్ని చూడగలుగుతారంట. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి ఈ విషయాలను గమనించండి. దేవుడి యొక్క ముఖ దర్శనాన్ని పొందుకోవాలని మన యొక్క ప్రయాసం కదా. మనకి పడుతున్న ప్రయాసం దేనికోకమ్మా? దేవుణ్ణి కదలారా చూడాలన్న ఆలోచనతో మనం జీవిస్తున్నాం. దేవుడు ఒక మాటను గుర్తు చేయడం జరిగింది మనకి. ఆయన ముఖ దర్శనాన్ని ఎవరు చూస్తారు, ఎలాంటి వారు చూస్తారు అంటే అర్థం ఏంటంటే ఎవరు అక్కడికి వెళ్ళగలుగుతారు, అక్కడ ప్రవేశించగలుగుతారు అన్న దాన్ని ఇక్కడ మనం తెలియపరుస్తున్నాం. దేవుడు ప్రకటన గ్రంథంలో 22:4 వచనంలో ఒక మాట చూసుకున్నాం. ఈ వచనాన్ని దేవుడు అక్కడ దాన్ని గుర్తు చేయడం జరుగుతుంది కదా. 22వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనం చేయుచుందురు. ఆయన నామము వారి ముసళ్ళ యందు. చూసారా? యథార్థవంతులు అనబడిన వారు ఎవరంటే వీళ్ళు దేవుని యొక్క దాసులు. దేవుని యొక్క దాసులు యథార్థవంతులుగా జీవించి అలా కొనసాగిన దాన్ని బట్టి ఏం చేస్తారంట? ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనాన్ని చూస్తారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఏ గ్రహించాం మనం? ఎవరు చూస్తారు ఆయన్ని? ఆయన దాసులు ఆయన్ని చూస్తారు. ఆ దాసులకు ఏ లక్షణం ఉండాలి, ఏ మనసు ఉండాలి? యథార్థత కలిగిన మనసు. అంటే దాసుడు ఎలా ఉండాలంటే నమ్మకమైన దాసుడిగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? నమ్మకమైన దాసుడిగా ఉన్నవాడే, యథార్థంగా మనసు కలిగిన వాడే దేవుడి ముఖ దర్శనాన్ని చూస్తాడు. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఆయన యొక్క దాసులు ఆయన సేవించాలి. ఎవరు సేవించాలి? ఇప్పుడు మనందరూ ఎవరు? దేవుని యొక్క దాసులు కదా. కాదా? చెప్పాలి. దాసులమా కదా? దేవుని యొక్క దాసులము. కనుక దేవుని దాసులుగా మనం ఎవరు సేవించాలి? దేవుణ్ణే సేవించాలి. దేవుడి మహిమ కలుగును గాక. దయచేసి విషయాన్ని గమనించండి. దాసులు, మంచి దాసులు, చెడ్డ దాసులు కూడా ఉన్నారు కదా. పనివారు, దాసులు అంటే
దీంట్లో మంచి పనివాడు ఉంటాడు, చెడ్డ పనివాడు కూడా. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, మరి ఏ దాసుడు దేవుడు ముఖ దర్శనం చూడగలుగుతాడు? మంచి దాసుడు దేవుడు ముఖాన్ని చూడగలుగుతాడా? చెడ్డ దాసుడు కూడా చూడగలుగుతాడా? మంచి దాసుడే కదా. హల్లెలూయా, దేవుడు మహిమ కలుగును గాక. కనుక నువ్వు దాసుడుగా, పనివాడుగా, దేవుని బిడ్డగా జీవిస్తున్న నీవు ఎలా ఉండాలంటే నమ్మకమైన దాసుడుగా ఉండాలి. ఆయన్ని సేవించే వ్యక్తిగా ఉండాలి. ఎవరిని సేవించాలి మనం? దేవుణ్ణి, యేసుక్రీస్తుని సేవించి కొనసాగుతున్న వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. కనుక ఈ మాటను దేవుడు గడిచిన కాలంలో గుర్తు చేసినప్పుడు దాసులు అనబడిన చాలా మంది ఉన్నారంట, కానీ దాంట్లో చెడ్డ దాసులు కూడా చాలా మంది కనబడుతున్నారు. ఇప్పుడు జీతానికి ఎవడు పాత్రుడు అవుతాడు? చెడ్డ దాసుడు జీతానికి పాత్రుడు అవుతాడా? మంచి దాసుడు మాత్రమే జీతాన్ని పొందుకుంటాడా? కదా. పని చక్కగా చేయని వాడికి జీతం దొరుకుతుందా? దొరకదు కదా. పని చేయడం జీతం ఇస్తాడా? ఆఫీసు రాకుండా జీతం కూడా ఇస్తాడా? నువ్వు చేసే పని చేయకుండా కూలి పని ఎవరు ఇస్తాడా? హల్లెలూయా, దేవుడి మహిమ కలుగును గాక. నమ్మకమైన దాసులుగా యథార్థ హృదయంతో యజమానులు చెప్పిన దాన్ని రుచా తప్పకుండా నువ్వు కొనసాగినట్లయితే నువ్వు దేవుడు నీకు జీతాన్ని ఇస్తాడు. నువ్వు చేసిన పనికి తగిన జీతాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, దేవుడి మహిమ కలుగును గాక. కనుక ఈ సమయంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్తలో 18:32లో దాసుల్లో ఉన్న వేరియేషన్ మనం ఒకసారి కొద్ది క్లుప్తంగా చూసుకుందాం. ఇక్కడ చూడండి, అక్కడ ఒక దాసుడు కనబడతాడు. అక్కడ మత్తయి సువార్త 18:32 చూడండి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటేవి కనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండేది కనుక కదా అని వానితో చెప్పారు. ఇక్కడ సందర్భం మనం చేస్తున్నాయి. ఇక్కడ చెడ్డ దాసుడా అని ఒకటి పిలుస్తున్నాడు రాజు. ఎవరు చెడ్డ దాసుడు అంటే దేవుడి దృష్టిలో దేవుడు ఈ వ్యక్తిని క్షమించాడు, కానీ ఈ వ్యక్తి ఇంకో వ్యక్తిని క్షమించట్లేదు. హల్లెలూయా, మీకు అర్థం కదా. ఇప్పుడు మంచి దాసుడిలో ఉన్న లక్షణం ఏంటంటే క్షమించే మనసు మంచి దాసుడిలో ఉండాలి. ఏముండాలి మంచి దాసుడిలో? ఇప్పుడు మన మంచి దాసుడే కదా. మన మంచివాళ్ళు చెడ్డవా? మంచివాళ్ళు చెప్పండి. నువ్వు మంచి దాసుడుగా కొనసాగితే నువ్వు ఎలా ఉండాలి? ఇతరులు క్షమించే మనసుగా. హల్లెలూయా, అర్థమవుతుందా బిడ్డ? ఈ వ్యక్తిలో ఇతరులు క్షమించే మనసు వ్యక్తిలో లేదు. కనుక రాజు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నీకు క్షమించే మనసు లేదు కనుక నువ్వు చెడ్డ దాసుడివి. చెడ్డ దాసుడివైన నీవు నా దగ్గర పని చెయ్యలేవు అని చెప్పి ఆ దాసుని ఏం చేయడంట తీసుకెళ్ళి అతనికి దేవుడికి అవసరం లేదని ఆ వ్యక్తిని తృణీకరించాడు. హల్లెలూయా, దేవుడి మహిమ కలుగును గాక. మీకు అర్థమవుతుంది కదా. అంటే మంచి దాసులు మాత్రమే దేవుడికి పాత్రులు. చెడ్డ దాసులు అంటే మాట వినని వారు, దేవుడి మాటను బట్టి ప్రవర్తింపని వారిని దేవుడు ఏమాత్రం ఇష్టపడడం ఇక్కడ చెబుతున్నారు. హల్లెలూయా, ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, క్లుప్తంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మంచి దాసులుగా ఉన్న మనము మనలో ఏముండాలని ఇతరులకు క్షమించే మనసు. హల్లెలూయా, ఇతరులు క్షమించే మనసు నీకు ఉండాలి. ఇతరులు క్షమించే మనసు నీలో ఉంటే మంచి దాసుడిగా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు బిడ్డ. హల్లెలూయా. అదేవిధంగా మత్తయి సువార్త 23:26 చూడండి.
దేవుడు మహిమ కలుగును గాక. నీ పరిచయమా 25:26 చూడండి. అందుకు అతని యజమానుడు వాణిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయవాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడనని చూసారా? నీవు ఎరుగుతున్నా. ఆమేన్. చూసారా? ఇక్కడ చెడ్డదాసుడు ఉన్న లక్షణం ఏంటి? చెడ్డదాసుడు సోమరిని దేవుడు ఏమాత్రం ఇష్టపడతాడు. అర్థమవుతుంది కదా? సోమరిని దేవుడు ఏమాత్రం ఇష్టపడడు. విశ్వాసములో సోమరులుగా ఉంటారు. మన సోమరి అర్థం ఏంటి? సోమరి అంటే బద్దకస్తుడు కదా, బద్దకస్తుడు లెక్క సోమరి. అసలు ఏ చేయకుంటే అడిగి హల్లెలూయా. విశ్వాసంలో సోమరులుగా ఉన్నవారు దేవుడిని సంతోషపరచలేదు. విశ్వాసంలో సోమరిగా ఉన్నవాడు ఎలాంటి వాడు? దేవుడి దృష్టిలో చెడ్డ దాసుడు. మన మంచి దాసుమా చెడ్డ దాసుమా చెప్పాలి. మంచి దాసులు మొదలు చెప్పండి. నీలో సోమరితనం ఉండకూడదు. ఎవరు సోమరితనం ఉండకూడదు. బద్ధగా నీలో ఉండకూడదు. నిర్లక్ష్యం నీలో ఉండకూడదు. హల్లెలూయా. మీకు అర్థమవుతాయి మాటలు? అర్థమవుతాయమ్మా? అర్థం చేసుకోండి. చెడ్డ దాసులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. చెడ్డ దాసులు దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూడలేరు. కనుక దేవుడు అంటున్నాడు, ఎవరు చెడ్డ దాసులు ప్రభు అని అడిగితే కనుక అంటున్నాడు, క్షమించలేని మనసు ఉన్నవాడు చెడ్డవాడు. విశ్వాసంలో సోమరిగా ఉన్నవాడు చెడ్డ దాసుడు, వాళ్ళకి పనికిరారు అంటున్నాడు. హల్లెలూయా. కొంతమంది కూర్చున్న చోటు అన్ని రావాలంటారు. ఏం చేయాలి? కూర్చున్న కాడికి కంచం రావాలి, కూర్చున్న కాడికి గ్లాసు రావాలి, ఆయన కూర్చున్న కాడికి కడుక్కుంటానికి ప్లేట్ రావాలి. ఎలా అంటున్నాడు? చెప్పాలి. దేవుడి మహిమగా అలాంటి లక్షణాలు మనుషుల్లో ఉండకూడదు. అది మంచిది కాదు. మన జీవితానికి మంచిది కాదు. అలాంటి లక్షణాల్లో ఉంటే దేవుడిని చూడదు. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. అట్లేదు కదా, మన విశ్వాసంలో మన భక్తిలో ఎలా ఉండాలంటే సోమరితనం ఉండకూడదు. అది దేవుడికి ఇష్టం కాదు, అది నీకు మంచిది కాదు. నాకు నా జీవితం గురించి చెప్పాలంటే నేను ఎప్పుడు ప్లేట్ కడిగిన పాపాలు పోలేదు. హల్లెలూయా. ప్లేట్ కడుక్కున్న పరిస్థితి నా జీవితంలో ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం చెప్తున్నా. పరిస్థితి లేదు నాకు. అసలు ఆ పొయ్యలిగించే పరిస్థితి కూడా నాకు లేదు. కానీ ఇప్పుడు పొయ్యలిగించుకోవాల్సి వస్తుంది, బియ్యం కడుక్కోవాల్సి వస్తుంది, అన్నం వండుకోవాల్సి వస్తుంది, బాసాలు కూడా కడుక్కోవాల్సి వస్తున్నాను. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నా, బాధపడలేదు. అంటే సోమరితనం లేకుండా దేవుడు అని చేశాడు. అంటే ఎన్ని ఎందుకు చేయాల్సి వస్తుందంటే విశ్వాసాన్ని బట్టి ఏమి చేయాల్సి వస్తుంది. పిల్లలు ఆలోచించ విశ్వాసాన్ని బట్టి ఎన్ని చేయాల్సి వస్తుంది. నేను హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. ఎవరూ లేకపోయినా ఉన్నవారికి నేను మాట్లాడాల్సి వస్తుంది. దేవుడి మహిమ కలుగును గాక. పొద్దున్న 6 గంటలు లేచి ఛాయ్ పెట్టే వాళ్ళు వస్తున్నారు. నేను దేవుడి మహిమ కలుగును గాక. ఎందుకు చెబుతానంటే ఇవన్నీ ఎందుకు చేయగలుగుతున్నాను, ఎందుకు చేయాల్సి వస్తుందంటే నా విశ్వాసాన్ని బట్టి ఏమి చేయాల్సి వస్తుంది. ఈ పరిచర్య ధర్మాన్ని బట్టి నేను చేయాల్సి వస్తుంది. అంతే కదా? ఈ పరిచర్య ధర్మాన్ని బట్టి, ఈ యాజకత్వాన్ని బట్టి, ఇచ్చిన యొక్క బాధ్యతను బట్టి ఇవన్నీ నేను చేయాల్సి వస్తుంది. చెయ్యాలి. దేవుడి మహిమ కలుగును గాక. సేవలో సోమరితనం ఉండకూడదు. ఏమనకూడదు? పరిచర్యలో సోమరితనం ఉండకూడదు. నీ భక్తిలో సోమరితనం ఉండకూడదు. అది మంచిది కాదు. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉండాలి మన భక్తిలో, మన విశ్వాసంలో హుషారుగా ఎలా ఉండాలి?
హుషారుగా ఉండాలి. పోయిన వారం అంతా సిద్ధార్థ ప్లస్ బాలు, నాతాలు, అలాగే రాహుల్ చర్చిలో వీళ్ళు ప్రతిరోజు ఏదో పని చేస్తూనే ఉన్నారు. ఆనంద్ గారు కూడా ఆ బీబుల్ కాంక్రీట్ అని చెప్పాలని, ఆనంద్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఏ రోజు సోమరిగా కనపడలేదు. ఆనంద్ గారి వయసు ఎంత నేను చెప్పలేను కానీ పెద్ద మనిషి కనపడదు. ఆయన కొత్త అది చిన్న పిల్లలు అంటే ఎవరైనా శ్రేణి ఎక్కువ పని చేస్తాయి. నేను నాతో కాదయ్యా, నేను చేయలేనయ్యా, నా కాలు పోగలేదు, చెయ్యి పోగలేదు, నడుము పోగలేదు అని లేదు. 30 ఫీట్లు పైన కూడా ఎక్కేసి పనిచేసి అంత చలాకి ఆ విశ్వాసంలో అయితే ఇది నేను చేయలేదు, నాతో కాదన్నది కాదు, ఎవరైనా చేయకపోతే నేనే చేస్తానని చెప్పి ఎక్కేసి చేసే మనిషి. హల్లెలూయా. ఇక సౌరుడు సిద్ధార్థం అంటే ఖాళీగా ఉండడు, ఏం చేద్దామయ్యా అక్కడ ఎంత బాధ ఉండని ఏదైనా చెప్తే సనగడో కొనగడో ఏం చేయడు. చాలా మంది సనుగుతారు, సనగడో కొనగడో ఏదో చేస్తాను. ప్రతిరోజు నేను ఖాళీగా వచ్చే మనిషిని కాదు, వారు ఖాళీగా ఉన్న మనుషులు కాదు. హల్లెలూయా. అంటే ఇదంతా ఎవరి కొరకు చేయాలి? అలా చేస్తే ఎవరికి మంచిది? అలా హుషారుగా సోమరితనం లేకుండా మెలకువతో ఆసక్తి కలిగి దేవుడి యొక్క సేవ, పరిచర్య, పని చేస్తే దానివల్ల ఎవరు మేలు పొందుకుంటారు? ఆ చేసిన పనికి తగ్గ ప్రతిఫలం దేవుడు ఇస్తాడే కూడా. ఇది దేవుడు చెబుతున్నాడు, నా దాసుడిగా నువ్వు ఉన్నావు, నువ్వు ఎక్కడ సోమరిగా. హల్లెలూయా. చాలా మందిని సాధారణ బలహీనపరచాలని చూస్తాడు, పప్పుగా చేస్తాడు, ఏం చేస్తావు అర్థం కావట్లేదు. ఏం చేస్తావు అలాంటి అక్కడ చేస్తే నువ్వు పోయి చేస్తే చేయకపోతే ఆగేదే లేదు. కానీ చెయ్యని దాన్ని బట్టి నీ జీవిత విశ్వాసాన్ని నువ్వే నాశనం. బాగా ఉందంటే అటు చేస్తానంటే ఇటు చేయనట్టు కానీ బాబు అలా చేసుకుంటుంటాను ఎంత ఉంటున్నాను. హల్లెలూయా. అదొక రీతి అర్థం కాదంట. హల్లెలూయా. రాహుల్ అంటే గుండెళ్ళకి ఎగురుతాడు, అప్పుడే పడుకుంటాడు, చేస్తాడు, చేసిన చేపు గుర్రాలకు పరిగెడతాడు. హల్లెలూయా. ఎలా ఉంటాడు? గుర్రాలకు పరిగెడతాడు. లేదంటే ఆగంలో తాబేలు లెక్క అయిపోతాడు. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ సేవ చేయడం అనేది, విశ్వాసంలో పని చేయడం అనేది, కొనసాగడం అనేది నీ జీవితానికి ఎంతో మంచిది. ఎందుకంటే చెడ్డ దాసుల లక్షణాలు మీలో ఉండకుండా చేస్తాయి. ఇక నాన్న పోయి 2 వారాలు అయితే ఇక్కడ ఉండిపోయాడు. అతను అంటాడు, నా దగ్గర చూసుకోవాలి కదా, రేపు పొద్దున పనులు మొదలైతే కనుక ఏమో ఏ సమయంలో ఉందో ఈ 2 వారాలు ఏదైనా చెప్పి పని చేసిపోతున్నాను. హల్లెలూయా. దేవుడిలో ప్రతి ఒక్కరు నా తెలుసుండి నేను అనుకుంటాను, 100 మంది ఉన్న సంఘం కూడా ఇంత పర్ఫెక్ట్ గా పరిచయ విధానం ఉంటుందో లేదో తెలియదు. కానీ మన సంఘంలో మన పరిచయ విధానం పర్ఫెక్ట్ గా నడుస్తుంది. హల్లెలూయా. ఇది మీకు తెలియదు. నేను ఒకటే సాయంకాలం వచ్చాడు, 100 పనులు పెట్టుకుంటాడు, అయినా కానీ మనసంతా ఇక్కడే ఉంటాం. నేను సాయంకాలం రాగానే బండి స్టాండ్ చేసాడు, అగ్గిపెట్టి తీసుకున్నాడు, పొలం వెళ్ళాడు, ఒళ్ళంతా కాల్చేసాడు. పొద్దున్న కత్తెట్టుకుని గొడ్లెట్టుకుని కూర్చుంటుంది. నేనే చెప్పలే, అది చేయాలని కూడా నాకు కూడా తెలియదు. పొలం మన చర్చి పొలం పంట పండుతుందంటే కారణం ఒకటి. ఎందుకంటే అది ఎప్పుడేం చేయాలో మనకు తెలియదు, మన ఆలోచన ఉంటుంది, కానీ చేసేటప్పుడు అది కావాలి కదా. హల్లెలూయా. అంటే దేవుని పని, దేవుని సేవ అంటే ఎలా ఉండాలంటే ఆసక్తి కలిగిన మనసు మనలో ఉండాలి బిడ్డ. సోమర్థనం మనకి మంచిది కాదు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు గద్దిస్తున్నాడు, సోమరిగా ఉన్న నీవు నా రాజ్యంలో ప్రవేశించిన అర్హత నీకు లేదు కనుక రాజ్యంలో జరిగిన బయట దేవుడు పోషిస్తాడు. హల్లెలూయా. కనుక మీ విశ్వాసంలో సోమరితనం ఉండకూడదు. ఆమేన్. గట్టిగా చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి. నా విశ్వాసంలో ఈ రోజు నుంచి సోమరితనం ఉండకూడదుగాక. ఆమేన్.
ఎలా ఉండాలి? హుషారుగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? విశ్వాసంలోనే లేడీ వలె ఉండాలి. ఎలా ఉండాలి? లేడీ ఎలా ఉంటుంది? గంతులు వేసినట్టుగా ఉండాలి. దేవుడిని దీవించును గాక. అర్థమవుతుంది లేదా? నాకు అర్థం, దేవుడి మాట అర్థమవుతుంది లేదా? అర్థాలని చెప్పండి. ఎక్కడ వాళ్ళ ఇరుడిగా మీరు ఉండదు బిడ్డ. దేవుడు మనం దీవించును గాక. దేవుడు ఎవరో ఎందుకు ఆ విధంగా అంటున్నాడంటే సోమరితనం నీలో ఉండకూడదు, క్షమించలేదు మనసు నీలో ఉండకూడదు. ఎందుకు చెబుతున్నాడంటే దేవుడు నిన్ను తన సన్నిధిలో ఉంచుకొని ఆయన ముఖ దర్శనాన్ని నీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయన ముఖాన్ని చూడాలని ఉందా లేదా మీ అందరికీ? ఆయన ముఖ దర్శనం ఎంతమంది పొందుకోరు? ఆయన పాడాలి కానీ సిద్ధార్థ పాడినంత గంభీరంగా నేను పాడలేదు. మాట సిద్ధార్థ పాట పాడమంటే గమ్ముకుంటూ వాళ్ళే ముఖ దర్శనం చూడాలని పాడమని కదా పాడాలి. వాళ్ళు డబ్బుగా మనం ముఖ దర్శనం చూడండి పాడతారు. హల్లెలూయా. పాట బైక్ తీసి బైక్ లో ఇదే మన ఆశ, ఇదే మన గురి అంటారు బిడ్డ. పాట పాడుతున్నాం. ఇంకా అమ్మాయి తీసుకురా. అమ్మాయి కూడా బిడ్డ ఇంకోటి దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ముఖ దర్శనము చాలయా నాకు, ముఖ దర్శనము చాలయా, ముఖ దర్శనము చాలయా నాకు, ముఖ దర్శనము చాలయా.
ఆయన ముఖ దర్శనాన్ని చూడాలని ఆశని ఉండాలి బిడ్డ. హల్లెలూయా. ఆయన చూడాలి, ఆయన ముఖాన్ని దర్శించాలి, ఆయన చూడాలని మనసులో కలిగి ఉన్నారు బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోట్ల 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 కొద్ది దేవదూతలు స్తుతించే ఆ యొక్క సన్నిధిలో చేరి ఆయన చూసి ఆయన స్తుతించే ఆనందించే భాగ్యాన్ని నువ్వు పొందుకోవాలని మనస్సులో కలిగి ఉన్నావు. హల్లెలూయా. కదా కోట్ల కోట్ల గుంపులో నువ్వు చేరాలంటే ఎలా ఉండాలి? మంచి దాసుడిగా ఉండాలి, మంచి దాసుడిగా ఉండాలి. నువ్వు మంచి దాసుడు సనగడు గురగడు. హల్లెలూయా. మంచి దాసుడు ఎలా ఉన్నాడ? సనగడు గురగడు. పరిశుద్ధ గ్రంథంలో మాట చూడండి, లోకాసు వార్తలో పరిశుద్ధ గ్రంథంలోంచి లోకాసు వార్తలో 17వ చూడండి. 17వ అధ్యాయంలో కొన్ని సంగతులు ఉంటాయి అక్కడ. చూడండి 7వ వచనం. దున్నేవాడే గాని నేపేవాడే గాని ఒక దాసుడు ఉండగా వాడు పొలంలోంచి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వాడితే యజమాని చెప్తాడా? చెప్పడు.
తరువాత ఆ. నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని ఆ. వానితో చెప్పును గాని ఆ. ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు ఆ. వాడు దయచూపినని వారిని మెచ్చున ఆ. అటువలే మీరును ఆ. నీవు ఆజ్ఞాపింపబడినవన్నీ ఆ. చేసిన తరువాత ఆ. మేము నిష్ప్రయోజకులమైన దాసులకు ఆ. మేము చేయవలసినవే చేస్తున్నామని చెప్పుడని. హల్లెలూయా. చూసారా? దాసుడు చేయవలసింది చేసినప్పుడు వాడిని ఎవడు పొగడాలి? ఇప్పుడు దాసుడు అనబడిన వాడు చేసే పని చేసిన తర్వాత ఆ చేసిన పని బట్టి ఆయన ఎవడన్నా పొగుడతాడా? ఆయన పనే అది. ఏదో ఉంది మాట అదైనా అదే అంతేగా అర్థమైంది. అలాగే మనం చేయాల్సిన పని మనం చేయాలి. మన పనిది మన విశ్వాసంలో మనం చేయాల్సిన పనులు మనం చేయాలి. అంతేగాని ఎవడో మెచ్చుకోవాలి, ఎవడో మనకి దండయ్యాలని అనుకునే పరిస్థితి మనలో ఉండకూడదు కదా. దేవుడు అంటున్నాడు చేసే పని చేసిన దాన్ని బట్టి ఆయన ఎవడో మెచ్చుకుంటాడా? అది కదా చేయాల్సింది. అది వాడు చేసే పని అది చేయాలి. చేస్తేనే వాడి జీతం వస్తుంది. హల్లెలూయా. మీకు అర్థమైంది? అర్థం చెప్పండి. అర్థం చేసుకోండి, దయచేసి మాటలు అర్థం చేసుకోండి. మీరు నువ్వు అలసిపోయావు కదా, నువ్వు రెస్ట్ తీసుకొని చెప్పి దాసు అంటాడా? అంటాడా? అదే కుదరదు, నాకు సిద్ధపాటు చేయాలి నువ్వు చెయ్యి. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. దేవుడు కొరకైతే ఏదైతే నువ్వు చేయాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో అది చేయడానికి మనస్సు కలిగి నమ్మకమైన దాసుడిగా చేసే వారిగా మనము ఉండాలి. ఆమేన్. నమ్మకమైన దాసునికి దీవెనలు, ఎవరు దీవెనలు వస్తాయి కదా? నమ్మకమైన దాసుడికి ఘనత వస్తుంది, జీవితం ఘనతగా వస్తుంది. నమ్మకమైన దాసుని ఎవరైనా పోగొట్టుకుంటారా? కొద్ది జీతం ఎక్కువ ఇచ్చేలా కానీ ఆ ఎక్కిని